హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేక్ యూ మెమరబుల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కదా. ఆయన గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదా మనం ఏదైనా కథ చెప్పుకుందామా? శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరి 19న శివనేరి కోటలో జన్మించారు. ఆయన తల్లి జిజియాబాయి, తండ్రి షాహాజీ. జిజియాబాయి శివాజీకి రామాయణ, మహాభారత కథలు చెప్పి ఆయనలో ధైర్య సాహసాలు నింపింది. షాహాజీ ఆయనకు రాజనీతి, యుద్ధతంత్రాలు నేర్పించారు. బాల్యంలోనే శివాజీ కత్తిసాము, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం సంపాదించాడు. ఒకరోజు శివాజీ తన స్నేహితులతో అడవిలో ఆడుకుంటున్నాడు. అక్కడ అతనికి ఒక సాధువు కనిపించాడు. సాధువు దగ్గర ఒక విచిత్రమైన రాయి ఉంది. శివాజీ ఆ రాయి గురించి అడిగాడు. సాధువు చిరునవ్వుతో, ఈ రాయి సాధారణమైనది కాదు, దీనిని స్పర్శిస్తే నీవనుకున్నది సాధించగలవు అని చెప్పాడు. శివాజీ ఆ రాయిని తీసుకుని తన గురువు దాదాజీ కొండదేవ్ దగ్గరకు వెళ్లాడు. దాదాజీ ఆ రాయిని పరిశీలించి, శివాజీ, ఈ రాయి నీకు ఒక గుర్తు మాత్రమే. నీవు కష్టపడితే నీ లక్ష్యాన్ని సాధించగలవని ఇది సూచిస్తుంది అని అన్నాడు. శివాజీకి దాదాజీ మాటలు బాగా నచ్చాయి. ఆయన తన స్నేహితులతో కలిసి తోరణ కోటను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించాడు. అది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ కోట చుట్టూ పెద్ద పెద్ద కొండలు, దట్టమైన అడవులు ఉన్నాయి. కాని శివాజీ వెనక్కి తగ్గలేదు. ఆయన తన స్నేహితులతో కలిసి రహస్య మార్గాలు కనుగొన్నాడు. రాత్రికి రాత్రే కోట గోడల మీదుగా ఎక్కి లోపలికి ప్రవేశించాడు. కోటలోని సైనికులను ఆశ్చర్యపరిచి వారిని ఓడించాడు. తోరణ కోట శివాజీ చేతుల్లోకి వచ్చింది. ఈ విజయం శివాజీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆయన ఒక్కొక్క కోటను స్వాధీనం చేసుకుంటూ తన రాజ్యాన్ని విస్తరించాడు. ఆయన ప్రజల కోసం అనేక మంచి పనులు చేశాడు. శివాజీని ప్రజలు దేవుడిలా పూజించారు. ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది? మనకు లక్ష్యముంటే, కష్టపడితే, సరైన మార్గంలో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలమని ఈ కథ నేర్పుతుంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి.